కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు తాతపూడి గణేష్ నిర్వాకం బట్టబయలింది. 2024 జనవరిలో రెంటల్ అగ్రిమెంట్ చేసుకుని అద్దె సరిగా ఇవ్వడం లేదని ఇంటి యజమాని కైలా వెంకటరత్నారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసికంగా తనను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని వాపోయారు. 1,00,000 పైగా అద్దె ఇవ్వాలని తెలిపాడు. పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టే అద్దె ఇచ్చారని, తన బాధ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే స్వీకరించలేదని, తనకు న్యాయం చేయాలంటూ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నా ఇల్లు అండి. పట్టకాల రోడ్లో ఉంటామండి. నేను గ్రౌండ్ ఫ్లోర్ దిగించుకుంటూ పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ ఉంటానండి. గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకి ఉంటాకని నేను 2024 జనవరిలో టూలెట్ బోర్డు పెట్టానండి. అనుకోకుండా ఒక రోజున తాతపూడి గణేష్ అనే అతను మాకు రెంట్ కావాలి అన్నీ వచ్చాయండి. దేనికంటే జనసేన పార్టీ ఆఫీస్ కన్నాయండి. పార్టీ ఆఫీసు, రాజకీయ పార్టీ ఆఫీసు కంటే కష్టపడి నేను ఇవ్వలేను అన్నాను. యాక్చువల్గా జనసేన పార్టీ అంటే అభిమానం అయినా సరే రాజకీయ నాయకులు ఎందుకులేని నేను ఇవ్వలేను అన్నానండి. ఫస్ట్ లేదు అలా కాదు, అట్లా తేడా రాదండి, పార్టీ గురించి తెలుసు కదా మీకు, తేడా రాదేదేమి, మేమున్నాం, ఆ ఇబ్బంది ఏం కలిగించమంటే సరే. మెయిన్ పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఆ పార్టీ మీద అభిమానం లేకపోతే నమ్మకం అంతా ఇష్టాగా సిద్ధపడ్డాను. నేను సిద్ధపడిన తర్వాత జనవరి 24, 2024లో అగ్రిమెంట్ చేసుకున్నామండి. 20,000 రెంట్, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాయండి. ఫిబ్రవరి నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నానండి హౌస్ని. ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలైందండి. మేలో ఎలక్షన్ జరుగుతాయి కదా. క్యాంపెయిన్ మొదలైన తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అయింది. రెంట్ ఇమ్మంటే అప్పటి నుంచే మొదలెట్టాయి. ఎలక్షన్కి వెళ్తున్నామండి, ఖర్చులండి, కాస్త ఈ నెల ఆగండి అని. ఎలక్షన్ అయిన తర్వాత జూన్లో ఎప్పుడో 2 నెలతో 3 నెలతో ఇచ్చాడు. ఆ రోజు నుంచి మొన్న డిసెంబర్ 7వ తారీఖు ఖాళీ చేసే వరకు ఏ నెల కాదు కదా, ఏ 2 నెలలు కాదు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇచ్చుకుంటూ వచ్చారండి నాకు రెంట్. నేను ఫోన్లు చేయటం ఎత్తడో, ఎప్పుడో ఎత్తినా ఇదిగో ఇస్తానంటాడు. మరో 10 రోజుల తర్వాత ఫోన్ ఎత్తాడు, ఇంకో 2 రోజులు ఇస్తానంటా అంటే ఆ 2 రోజులకి ఇవ్వడు. ఇట్లా కొనసాగించుకుపోతాం. 5 నెలలు 6 నెలలు అయిన తర్వాత 40,000 50,000 తీసుకొచ్చి చేతిలో పెట్టి అప్పటికి పెండింగ్ ఉంటుంది. ఇంకా ఏమంటే మొత్తం క్లియర్ చేయరు ఏంటంటే, ఈ నెలన్నా క్లియర్ చేసి నెల ఇవ్వండి అనేవాడి. ఈ నెలన్నా క్లియర్ చేసేస్తే వచ్చే నెల నుంచి మీకు తేలిగ్గా ఉంటుంది, చేయండి అంటే చేద్దాం అంటాం. ఎప్పుడూ లేదు. రాసుకునేటప్పుడు నేను 25,000 చెప్పానండి. చెప్తే 20,000 ఇప్పుడు ఇస్తానండి, పార్టీ గెలిస్తే మాత్రం 25,000 నేను 5,000 వేసి ఇస్తాను మీకు గ్యారంటీ అన్నారు. అన్నారు. జూన్లో అడిగితే, పార్టీ గెలిచింది కదా, జూన్లో అడిగితే నేను ఇవ్వలేనండి, చాలా ఖర్చులు అయిపోయినాయి అన్నారు. సరే అని కమిట్ అయ్యాను. ఇక రెంట్ పెండికి సరే ఏనాడు ఇచ్చింది లేదు.